ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం 2025వ సంవత్సరం ఫిబ్రవరి 27వ తేదీన వస్తున్నటువంటి అమావాస్య తర్వాత కన్యా రాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. ముఖ్యంగా వీరి యొక్క జాతకం ప్రకారం 4 శుభవార్తలు ఈ అమావాస్య తర్వాత వారు వినబోతున్నారు. 100% వారి యొక్క జీవితంలో ఇలాగే జరుగుతుంది. ఎటువంటి శుభవార్తలు ఈ యొక్క కన్యా రాశి జాతకులు ఫిబ్రవరి 27వ తేదీన వస్తున్నటువంటి అమావాస్య తర్వాత మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. అలాగే వారి యొక్క జీవితంలో ఏం జరగబోతుంది, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశ్యాధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, కన్యా రాశి వారు చాలా సిస్టమాటిక్ గా ఉంటారు. ప్రాక్టికల్ మైండ్ ని కూడా కలిగి ఉంటారు. అలాగే రహస్య స్వభావాలు కూడా. మనస్సులో ఉన్నది బయటికి చెప్పటం వీరికి అస్సలు నచ్చదు. అలాగే తమ సొంత విషయాలు మాత్రమే కాకుండా ఇతరుల విషయాలు కూడా గోప్యంగా ఉంచాలి అనే తపన వీరిలో అధికంగా ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. ఏదైనా పని మొదలు పెట్టారంటే దాన్ని పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టని పట్టుదల కూడా వీరిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక ముఖ్యంగా విషయంలోకి వెళ్తే కనుక, 2025వ సంవత్సరం ఫిబ్రవరి 27వ తేదీన అమావాస్య రాబోతుంది. ఈ యొక్క అమావాస్య తర్వాత గ్రహస్థితిలో మార్పులు కన్యా రాశి వారి యొక్క జీవితంపై కూడా చాలా ప్రభావాన్ని అయితే చూపించబోతున్నాయి. ముఖ్యంగా 4 శుభవార్తలైతే వీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీరు కనుక ఉద్యోగార్థులై ఉండి ఈ మధ్య కాలంలో ఇంటర్వ్యూస్ ద్వారా కావచ్చు, ఇతరత్ర మార్గాల ద్వారా ఉద్యోగ ప్రయత్నం చేసి రిజల్ట్ కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా ఆ రిజల్ట్ మీకు అనుకూలంగా వస్తుంది. ఈ శుభవార్త అనేది మీకు, మీ కుటుంబ సభ్యులకు చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి వార్త అనే చెప్పుకోవాలి. కెరియర్ పరంగా, అంటే ఉద్యోగం మాత్రమే కాదు, కెరియర్ పరంగా కూడా అద్భుతమైన అవకాశాలు మీ ముందుకు వచ్చే సూచన ఈ యొక్క అమావాస్య తర్వాత కన్యా రాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో, ప్రమోషన్ల కోసం, ఆర్థిక పెరుగుదల కోసం అర్హత ఉండి కూడా పొందుకోలేకపోతున్న వారు ఎవరైతే ఉన్నారో, ఎంతో కాలంగా దీనికోసం ప్రయత్నం చేస్తూ నిరంతరం శ్రమిస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఖచ్చితంగా వారు కూడా దీనికి సంబంధించినటువంటి శుభవార్తనైతే వినబోతున్నారు. మీ యొక్క పంట పండిందనే చెప్పుకోవాలి. ప్రమోషన్ పొందుకునే అర్హత ఉన్న వారికి ప్రమోషన్ లభించటం, ఆర్థిక పెరుగుదల లభించటం, ఈ విధంగా మీరు అనుకున్న లక్ష్యాన్ని రీచ్ అయ్యే అవకాశాలు ఈ కన్యా రాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే చాలా కాలం నుండి విదేశాలకు వెళ్లాలని ప్రయత్నాలు చేస్తూ కలలు కంటున్న వ్యక్తులు ఉన్నారో, మీ కోరిక కూడా ఖచ్చితంగా నెరవేరబోతుంది. వీసా, పాస్పోర్ట్ కి సంబంధించి కావచ్చు, విదేశీ వ్యాపార అవకాశాలు కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ రావాలని మీరు కనుక ప్రయత్నాలు చేసి రిజల్ట్ ఏ విధంగా వస్తుందో అని ఎదురు చూస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా రిజల్ట్ మీకు అనుకూలంగా రాబోతుంది. దానికి సంబంధించినటువంటి శుభవార్తనైతే మీరు ఈ యొక్క అమావాస్య తర్వాత వినబోతున్నారు. విదేశాలకు వెళ్లాలి అనే మీ యొక్క కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. అలాగే కన్యా రాశి జాతకులు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తులు ఉన్నారో, అంటే మీ యొక్క రిక్వైర్మెంట్స్ కి తగినటువంటి లైఫ్ పార్ట్నర్ మీకు దొరకాలని చాలా కాలంగా పెళ్లిని వాయిదా వేస్తూ వస్తున్నారు. ఎన్నో మ్యాచెస్ చూస్తున్నారు, కానీ ఏది కూడా మీకు అనుకూలంగా అనిపించడం లేదు. అటువంటి అవివాహితులు, అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, మీకు నచ్చేటటువంటి వ్యక్తి మీ యొక్క లైఫ్ లోకి రాబోతున్నారు. ఖచ్చితంగా దానికి సంబంధించి, అంటే ఒక సంబంధానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ నైతే మధ్యవర్తుల ద్వారా మీరు రిసీవ్ చేసుకుంటారు. ఇది మీకు, మీ కుటుంబానికి ఎంతో ఆనందించేటటువంటి విషయం అనే చెప్పుకోవాలి. ఈ విధంగా 4 శుభవార్తలు అమావాస్య తర్వాత కన్యా రాశి జాతకులైతే వినబోతున్నారు. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి మరిన్ని శుభ ఫలితాల కోసం హనుమాన్ చాలీసా పఠించండి. శుభతిథి ఉన్న మంగళవారం హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి.
ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి. మరెన్నో శుభకరమైన ఫలితాలైతే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.